ఎల్లుండి కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రానుండటంతో కాంగ్రెస్ విప్ ను జారీ చేసింది. సభ్యులందరూ సభలో ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. ఎల్లుండి కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రానుండటంతో కాంగ్రెస్ ను విప్ జారీ చేసింది. కాంగ్రెస్ సభ్యులందరూ కూడా సభలో ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. పూర్తి డీటెయిల్స్ ని మనకి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కాంగ్రెస్ జారీ చేసిన విప్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. మమతా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అయినటువంటి సత్యవ్రత్ చతుర్వేది ఇవాళ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు విప్పును కాసేపటి క్రితమే జారీ చేశారు. పార్లమెంట్ లో ఎగువ సభలో, పెద్దల సభలో, రాజ్యసభలో 22వ తేదీ శుక్రవారం ప్రైవేట్ మెంబర్ బిల్లు కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి జరుగుతున్న అన్యాయం, విభజన చట్టాన్ని అమలు చేయాలి, గతంలో 2014 ఏపీకి సంబంధించిన రీఆర్గనైజేషన్ యాక్ట్ ను అమలు చేసే దిశగా ఏపీకి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాలని, దాంతో పాటు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, ఏపీకి ప్రత్యేక హోదా ఏర్పాటు చేయాలి, హైకోర్టు విభజన పూర్తి చేయాలి, 10,000 కోట్లు వెంటనే రెవెన్యూకి సంబంధించి లోటును పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ తో పాటు మరికొన్ని డిమాండ్స్ ఉంచుతూ వీటిని సవరణలు చేసి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత ఏడాది పార్లమెంట్ ముందుకు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకొచ్చారు. అయితే 2 సార్లు కూడా గతంలో జరిగినటువంటి బడ్జెట్ సెషన్ కానీ వింటర్ సెషన్ లో కూడా పెండింగ్ లో పడింది. ఒకసారి కోరం లేక వాయిదా పడడంతో ఈ రోజు ఈ సెషన్ కు ఈ పార్లమెంట్ లో సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు వాయిదాతో రావడం జరిగింది. ఇవాళ విప్పును జారీ చేశారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కూడా ఆ రోజు ఫుల్ కోరం ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ బిల్లును ఆమోదించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా విప్ జారీ చేసింది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా ఆ రోజు అందుబాటులో ఉండబోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే రాజ్యసభలో ఉండే పార్టీలను కూడా మద్దతు కూడగట్టుకుని ప్రైవేట్ మెంబర్ బిల్లును ఆమోదించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ టీపీపీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయం పైన ఎంపీలందరితో కూడా చర్చించినట్టుగా సమాచారం. ప్రస్తుతం అయితే విప్పును కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది. మమతా. రైట్ సురేష్, థ్యాంక్ యూ. రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లునకు మద్దతు ఇవ్వమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖను రాశారు సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. ఆయన రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందని ఈ లేఖలో పేర్కొన్నారు కేవీపీ.